శ్రీమాత్రే నమః. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేద్దాము. ఎవరైతే మన వీడియోని చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక రేపటి గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వైశాఖ మాసంలో వచ్చేటువంటి అమావాస్య, అంతేకాకుండా పంచగ్రహ కూటమి ఎంతో విశిష్టమైనటువంటి రోజు. ఈ రోజున శని జయంతి కూడా. ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో వచ్చేటువంటి అమావాస్య రోజు మనం శని జయంతిగా జరుపుకుంటాము. హిందూ మతంలో శనీశ్వరుని న్యాయదేవునిగా పరిగణిస్తాం. ప్రతి వ్యక్తికి తన కర్మలను బట్టి తమ ఫలితాలను ఇస్తాడని, శనీశ్వరుడు ఆరాధించిన వారికి జీవితంలో అన్ని బాధలు తొలగిపోయి కోరికలు నెరవేరుతాయని కూడా నమ్ముతాం. అప్పుడు వాళ్ళు చేసేటువంటి పనులకి వారికి శని మహాదశ, ఏలినాటి శని వంటి వాటిలో కూడా వాళ్ళ కర్మ ఫలాలను అనుభవిస్తారు. ఈ శనీశ్వరుని జన్మదినాన్ని మనం ఏ విధంగా జరుపుకోవాలి అంటే, ఆ రోజున శనీశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేసి ఏదైనా తీపి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టి మనకున్నటువంటి కర్మలను తొలగిపోవాలని మనస్ఫూర్తిగా మొక్కుకోండి. కొంచెం ఉపశమనం కల్పిస్తాడు. ఇక అంతేకాకుండా ఒక స్తోత్రం, శనీశ్వరుడే తెలిపినటువంటి స్తోత్రం, మహా విశిష్టమైనటువంటిది, అత్యంత శక్తివంతమైన స్తోత్రం. శని జయంతి రోజు, శనివారం రోజున ఎవరైతే పిప్పలాది మహర్షి యొక్క నామాన్ని, పిప్పలాద ప్రోక్త శని స్తోత్రాన్ని స్మరిస్తారో వాళ్ళకి ఎలాంటి శని సంబంధమైన దోషాలు, బాధలు ఉండవని స్వయంగా ఆ బ్రహ్మదేవుడే వరాన్ని ఇస్తాడు. అందువలన శని దోషంతో బాధపడే వాళ్ళు శనివారం రోజు, శని జయంతి రోజు 9 సార్లు ఎవరైతే ఈ స్తోత్రాన్ని పారాయణం చేస్తారో వాళ్ళకి ఇతి శని బాధలు ఉండవు అని చెప్పినటువంటి స్తోత్రం. ఈ స్తోత్రం ఏంటి అంటే, కోనస్థ పింగళో బభ్రు కృష్ణో రౌద్రాంత కోయమః శౌరః శనేశ్వరో మందః పిప్పలాదేన సంస్థుతః నమస్తే కోన సంస్థాయ పింగళాయ నమోస్తుతే నమస్తే బభ్రు రూపాయ కృష్ణాయ చ నమోస్తుతే నమస్తే రౌద్రదేహాయ నమస్తే చాంతాకాయ చ నమస్తే యమసంజ్ఞాయ నమస్తే సౌరాయ విభో నమస్తే మంద సంజ్ఞాయ శనేశ్వర నమోస్తుతే ప్రసాదం కురు దేవేశ దీనస్య ప్రణతస్య చ. ఈ స్తోత్రాన్ని శని జయంతి రోజు 9 సార్లు పారాయణం చేయాలి. అదేవిధంగా నవగ్రహాల చుట్టూ 9 సార్లు, 11 సార్లు, 21 సార్లు మీకు వీలైనన్ని సార్లు ప్రదక్షిణ చేసి నువ్వుల నూనెతో అభిషేకం చేసి ఏదైనా తీపి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టండి. ఇలా చేయడం వల్ల ఒకేసారి కాదు కానీ కొంచెం శని బాధల నుంచి విముక్తిని పొందుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా కామెంట్ చేయండి. ఓం నమో శనీశ్వరాయ నమః.